యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ ఫాలో అవుతున్నటువంటి వ్యూవర్స్, ఫాలోవర్స్ అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాన్ని తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేయడానికి ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. కృపామయుడైన దేవుడు తన కరుణా కటాక్షం చూపిస్తూ లెంట్లోని 22వ దినములో మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయన యొక్క అతి పరిశుద్ధ నామానికే మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లిస్తున్నాను. మరి ఆ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈరోజు దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి వాక్య భాగం యోహాను సువార్త 6వ అధ్యాయము 34 నుండి 37 వరకు ఉన్నటువంటి వచనాల ద్వారా గ్రహింపబడి ఉంది. మరి వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దాని ద్వారా మనకి దేవుడు ఏం బోధించాలనుకున్నాడో, ఏ సత్యాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాడో, పరిశుద్ధాత్మ ఏ విషయంలో మమ్మల్ని బలపరచాలనుకుంటుంది అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే కనుక మరి ఈ లోకంలో మనకి లభించేటువంటి ఆహారం లభించకపోతే ఆకలి వేస్తుంది, నీరు దొరకకపోతే దాహం వేస్తుంది. అది ఈ లోక ఆహారం అనుకున్నటువంటి వాస్తవిక స్థితి, సర్వసాధారణమైన సామాన్యమైన స్థితి. కానీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనకి అనుగ్రహించినటువంటి, అంటే విశ్వాసులకి అనుగ్రహించినటువంటి ఆహారం తీసుకున్నప్పుడు మరలా ఎప్పటికీ కూడా ఆ వ్యక్తి ఆకలి కొనడం జరగదు. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహించినటువంటి నీళ్లు స్వీకరించినప్పుడు ఎప్పటికీ కూడా ఆ వ్యక్తి దాహమని అలమటించడు. మరి దీని అర్థాన్ని ఇంకాస్త పరిశీలనగా తెలుసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు రాకముందు కన్య అయిన మరియా గర్భాన జన్మించక ముందు అనేక మంది మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు అందులో ఉన్నటువంటి ధర్మ సూత్రాలు అనేవి, నియమ నిబంధనలు అనేవి ఏ మనిషికి కూడా పాపం నుండి విడుదల కలుగు చేయలేకపోయింది. మరలా వారు చేసేటువంటి తప్పుల కారణంగా అప్పుడు ఉండేటువంటి ప్రధాన యాజకులు ప్రతిసారి బలులు అర్పిస్తూ వారి పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తూ ఉండేవారు. అంటే మరలా బలి అర్పిస్తూ ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు కూడా మరి దేవుణ్ణి క్షమాపణ కోరుతూ వారి పక్షాన వారు మొరపెడుతూ ఉండేవారు. అంటే అన్ని బళ్ళు అవసరమైంది. అన్ని బళ్ళు అవసరమయ్యాయి. మరి అంతగా అస్తమాను వారికి పాప క్షమాపణ అనేది అవసరమైంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆహారంగా స్వీకరించినప్పుడు, పానీయంగా రుచి చూసినప్పుడు, అంటే ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన చేసేటువంటి ఒకే ఒక్క శిలువ యాగం ద్వారా, శిలువ సమర్పణ ద్వారా ఇంకెప్పటికీ కూడా ఏ వ్యక్తి ఆ విధంగా పాప క్షమాపణ కోసం అనేక సార్లు
మరి బలులు అర్పించాల్సినటువంటి అవసరం అనేది లేకుండా సాధ్యపడింది. అంటే వేరొకరు వచ్చి మరలా యేసుక్రీస్తు ప్రభు వలె చనిపోయి రక్తాన్ని చిందించి సమస్త మానవాళికి పాపక్షమాపణ తీసుకొచ్చి మరలా పునరుద్ధరణుడై రావాల్సిన అవసరం లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే ఆ పని చేయడం జరిగింది. ఆ విధంగా మరి పాప క్షమాపణ అనేది, విశ్వాసం అనేది, పరిశుద్ధత అనేది పరిపూర్ణంగా న్యాయం దిశలో ప్రయాణించి సంపూర్ణం కాబట్టాయి. అంటే ఆయన చేసినటువంటి బలి అర్పణ, త్యాగం ఒక్కటి సరిపోతుంది. ఏ మనిషికైనా, ఎంత ఘోర పాపికైనా మరి పాపాల నుంచి విడుదల కలుగు చేయడానికి, క్షమాపణ పొందుకొని మరి విశ్వాసంతో జీవించడానికి. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోకంలో ఉన్నంత కాలం తండ్రి యొక్క నామంలో, తండ్రి ఆజ్ఞ ఇవ్వగా ఎన్నో ఆశ్చర్య కార్యాల్ని, ఎన్నో అద్భుత కార్యాల్ని మరి చేస్తూ, తండ్రి ఎంత మహిమ కలిగిన వ్యక్తో మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఆ విధంగా తండ్రిని యెహోవాని మహిమపరచడం జరిగింది. ఆ విధంగా పరిశుద్ధుడిగా జీవించడానికి, అందరి పక్షాన పాపాలన్నిటిని తీసివేయడానికి ఆయన యొక్క జీవితం మనకు సరిపోయింది. మరొకరు ఆ విధంగా మరి శిలువలో రక్తం కార్చి బలవలసిన అవసరం అనేది లేకుండా ఉంది. మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారికి మనము విశ్వాసం నుంచి ప్రార్థన చేసినప్పుడు మరలా మనం ఆకలి వేసి మరి విశ్వాసం నుంచి తప్పిపోము. మరలా దాహం కలిగి పరిశుద్ధత మానివేయం. అయితే పరిపూర్ణంగా ఆయన విశ్వాసంలో ఎదగాలని నిర్ణయించుకొని ఆయన ఇచ్చిన పాప క్షమాపణ బట్టి ఎవరైతే ఆయన శిలువను ఎత్తుకొని వెంబడిస్తారో, ఆయన కలిగినటువంటి శ్రమానుభవాన్ని కలిగి ఉంటారో, వారందరూ కూడా మరి ఆత్మలో సంతృప్తి చెందడం అనేది జరుగుతుంది. ఒక సమాధానం అనేది ఉంటుంది. మరి సమాధానం, సంతృప్తి ఈ రెండు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో మాత్రమే ఉంటాయి. మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా కాకుండా మరి ఏ ఇతర వ్యక్తుల ద్వారా కానీ, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఇతర దేవతల మూలంగా కానీ, దేవుళ్ళ మూలంగా కానీ ఆ పాప విమోచన అనేది జరగదు. ఆ విధంగా ఆయన యొక్క వాక్యము మరి ఎంతైనా నమ్మదగింది. ఆ వాక్యము శక్తి కలిగి మనందరి జీవితాల్లో కూడా విశ్వాసం ఉంచినట్లయితే తప్పక పని చేయగలదు. పని చేయగలదు అంటే పాపం నుంచి విమోచించగలదు. పని చేయలేనిది పాపం నుండి విడుదల కలుగు చేయలేదు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం అనుసరించేటువంటి జీవవాక్యం అనేది పాపం చేయకుండా మనల్ని ఎప్పుడూ కూడా నిత్యము జీవింపచేస్తుంది. మరి పాపం అనేది మరణంతో సమానం.
ఆ విధంగా అర్థం వచ్చేటట్టు మరి జీవాహారాన్ని మనము భుజించడానికి ఆసక్తి చూపించినట్లయితే, ప్రయాస పడినట్లయితే మన జీవితాల్లో మన పాపాలకి పూర్ణ క్షమాపణ కలిగి విశ్వాసంలో నిరంతరం జీవిస్తూ పరలోకంలో చేరేంత వరకు పరిశుద్ధత విషయంలో తప్పిపోకుండా ఉంటామన్నది వాస్తవం. ఆయన ద్వారా అనుగ్రహించినటువంటి ఒక గొప్ప బహుమానం పరిశుద్ధాత్మ. మరి యేసుక్రీస్తుని బట్టే మనకి పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరం అనేది లభిస్తుంది. ఆ పరిశుద్ధాత్మని బట్టి అనుక్షణము కూడా యేసుక్రీస్తుకి ప్రార్థన చేసుకోవడానికి, స్తుతించడానికి, ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం ఉంది. మరి అలాంటి అవకాశం ద్వారా ఇంకెప్పటికీ కూడా మరణించకుండా ఉండేటువంటి చిరజీవాన్ని, ఎప్పటికీ ఉండేటువంటి ఆహారం అనేది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తుందని ప్రతి ఒక్కరూ ఈ శ్రేష్టమైన సమయంలో గమనిస్తూ, పరిశీలన చేస్తూ, మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించడానికి ఆసక్తి చూపిస్తూ నిజమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉండాలని, తద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలని, ఎన్నో ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలని ప్రియ క్రీస్తు దాసులుగా కోరుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు ఈ ఆత్మీయ సందేశాన్ని విన్నవారు తప్పకుండా లైక్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. తద్వారా యేసుక్రీస్తు యొక్క రాజ్యవ్యాప్తిలో విలువైన పాత్రలుగా పనిచేస్తూ ఆత్మీయ కుటుంబాలుగా వర్ధిల్లండి. మరొక ఆత్మీయ సందేశంతో ఆత్మీయంగా కలుద్దాం. అప్పటి వరకు దేవుని నామానికి మహిమ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇవాంజలిస్ట్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.